శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17 చాప్టర్లో 35 శ్లోకాల నుంచి పంచాక్షరి మంత్రాన్ని జపం ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేస్తే మనకున్న రుణానుబంధం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరాన్ని అంటే నిరంతరము దాన్ని జపం చెయ్యటం ద్వారా పైగా దాని తత్వాన్ని తెలుసుకుని ఏదైతే పరమాత్మ యొక్క నిజతత్వము ఆ విభూతులమయంగా ఉన్న పరమాత్మని ఎల్లవేళలా ధ్యానం చేస్తూ భక్తి ప్రపత్తులతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యధికమైన ఫలితం అదే క్రతు. కాకపోతే భక్తి శ్రద్ధతో చేసిన వాడికి అనంతమైన ఫలితంలాగా అక్కడ మనకి లభిస్తుంది అని చెప్పి అక్షయంగా ఉంటుంది. అయితే కొన్ని చేసేటప్పుడు కొన్ని విధాలైన నియమాలు పాటిస్తూ ఆ క్రతువుని ఇంకా శ్రద్ధగా చేయటం ద్వారా కూడా ఎలా అయితే ఒక కర్మ చేయటం ద్వారా పాపము పుణ్యము ఏదో వస్తుంది. అయితే నేను చేసే పుణ్యప్రదమైన కర్మల ద్వారా నా పూర్వీకులు నా తర్వాత తరాలు వాడు కూడా తరించిపోయేలాగా అదొక కవచంలాగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఎవరు చేయొచ్చు, జపం చెయ్యండి చెయ్యండి అని చెప్తున్నారు, కానీ ఇక్కడ మంత్రం చెప్పారు కదా అని పుస్తకం నాకు దొరికింది కదా అని ఎవరు పడితే వాళ్ళు చేసేయచ్చా? అలా చెయ్యటానికి లేదు. ఎందుకంటే దాని మహిమ ఉన్నతంగా ఎప్పుడవుతుంది అంటే ఒకళ్ళ ముఖతః నువ్వు తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు నాకు అందుబాటులో ఎవరూ లేరు, నాకు అది చెయ్యాలన్న కోరిక ఉంది. కాకపోతే గురువు లభించకుండా పైగా ఎవరిని పడితే వాళ్ళ గురువులాగా మనము వెళ్ళి అర్థించటానికి లేదు, అలా దొరికే వాళ్ళు లేరు. అలా అని చెప్తే ఎవరు పడితే వాళ్ళకు కూడా ఉపదేశం ఇచ్చేసేలాగా కూడా లేదు. కొన్ని నియమాలు ఉన్నాయి. పైగా దానికి మనం సిద్ధపడినప్పుడు ఆ సమయానికి సందర్భానికి మనకి ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించేంత వరకు కూడా నేను చెయ్యవలసిందేంటి, ఇంద్రియ నిగ్రహంతో నేను ఎల్లవేళలా భగవత్ స్మరణలో ఉండటము, ధర్మపరంగా నేను చేయాల్సినవన్నీ నేను చేస్తూనే నన్ను నేను దానికోసం సిద్ధపడి ఉంచుకోవాలి. ఆ సమయం ఆసన్నమైనప్పుడు గురువు వస్తాడు మన జీవితంలోకి, ఆ మంత్రోపదేశం జరుగుతుంది. జరిగిన క్షణం ఏమవుతుంది, గురుబలం, మంత్రబలం, పరమాత్మ అనుగ్రహం, నేను సిద్ధంగా ఉన్నాను, ఆ సాధన నాకు త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. గురువు లేకుండా కూడా చాలామంది చేస్తారు, కానీ దాన్ని కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ అది మనకి సిద్ధించే అవకాశం లేదు. సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. పైగా నేను ఏ పరిణితికి వెళుతున్నానో, నేను చేసే క్రమంలో ఏదైనా లోపం ఉందా లేదో నాకు తెలియదు కదా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను ఎవరు సరిదిద్దుతారు? గురువు ఉంటే ఏమవుతుంది, మనం చేసేదంతా కూడా గురువుకి తెలిసిపోతుంది. ఉపదేశం మనకి ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఉపదేశం ఇచ్చేసినట్టు కాదు. అది డబ్బులతో కూడుకున్న పని కాదు. గురువు ఆ శిష్యుని ఏం చేస్తాడంటే ఆ పరమాత్మ సన్నిధికి చేస్తారు. తనలో ఉన్న అవలక్షణాన్ని, వికారాన్ని క్రమేణా తొలగిస్తూ ఉంటాడు. ఆ గురు కృప కారణంగా నాకు మార్గం సరళమైపోతూ ఉంటుంది. నేను నన్ను ఇంకా స్థిరత్వంతో పట్టుకుంటాను, చంచలత్వాన్ని వీడే అవకాశం ఉంటుంది. అందుకే గురువు ముఖతః ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని తీసుకుని నేను జపం చేస్తానో దాని ప్రతిఫలం అన్నది ఇంకా ఉన్నతంగా ఉంటుంది. గురువు దొరకటం మన అదృష్టం. పైగా ఆ గురువు ఎలాంటి వాడు ఉంటే ఆయన ఇంకా తారాస్థాయికి నన్ను తీసుకెళ్ళి నాకు సాధ్యం కానిది, నాకు అర్హత లేనిది, నాకు పాత్రత లేనిది కూడా నన్ను సిద్ధపరిచి నన్ను తీసుకెళ్ళి అంత ఉన్నతంగా పెడతాడు ఆ గురువు. అందుకే గురుపదీశం సమ్యం సుఖవాసే సుభూతలే పూర్వపక్షే సమారభ్య కృష్ణభూతావధి ద్విజాః. అంటే ఏదైతే ఇందాక నుంచి జపం చేయమండి అని చెప్పారు. ఏంటి, గురుముఖతః గురువు దగ్గర నుంచి పంచాక్షరి మంత్ర ఉపదేశాన్ని తీసుకుని ఆ ఉపదేశాన్ని తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆచరించాలి. ఎలా ఆచరిస్తావు? ఒక మంచి ప్రదేశంలో సుఖాసనం మీద కూర్చుని, ఏదైతే నేను ఆసనంలో కొంచెం దీర్ఘకాలం కూర్చోటానికి నా శరీరం దానికి అనుసరించి, ఆ స్థలం కూడా ఉత్తమమైన భూమి, మరి ఎత్తుగా కాకుండా మరి పల్లంగా కాకుండా మళ్ళీ సమానంగా ఉండాలి, ఎత్తు పల్లాలు లేకుండా అట్లాంటి ఉత్తమమైన భూమి దగ్గర నేను ఒక ఉత్తమమైన ఆసనంలో కూర్చుని అక్కడ ఆ నెల ఏదైతే మొదలవుతుందో శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉంటాయి మనకి. శుక్లపక్షంలో మనకి మొదలవుతుంది మాసం, శుక్లపక్ష. అలాగే మొదటిది ప్రతిపద అంట, ఆ రోజు మొదలు పెట్టుకోవాలి. ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి వరకు నిరంతరం జపం చేయాలి. చతుర్దశి కృష్ణపక్షం తర్వాత అమావాస్య వస్తుంది. అంటే
శుక్లపక్షంలో ప్రతిపద దగ్గర మొదలుపెట్టి కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజు వరకు 29 రోజులు. ఆ 29వ రోజు నువ్వు మళ్ళీ పునశ్చరణ చేస్తావు. అందుకని అప్పుడు దాకా ఈ 29 రోజులు ప్రతిరోజు ఆ జపం చెయ్యాలి. మాఘం భాద్రం విశిష్టం తు సర్వలోకోత్తమోత్తమం ఏకవారం మితాశీతు వాగ్యతో నియతీంద్రియ. ఇలా జపం చేసేటప్పుడు ఆ మాసం ఏదైతే మొదలవుతుందో ఆ రోజు ప్రతిపద రోజు మొదలు పెట్టుకుని శుక్లపక్షం అని చెప్పారు. మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి దాకా చెయ్యాలి అని 29 రోజులు అయిపోయింది. అయితే ఇవి ఏ మాసంలో చేసినా మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో, భాద్రపద మాసంలో చాలా వైశిష్టంతో కూడుకుని ఉంటుంది. ఎందుకు? మాఘమాసం వచ్చేసరికి ఉత్తరాయణ మొదలయ్యే మాసం అది. అలాగే భాద్రపద మాసం వచ్చేసరికి దక్షిణాయనంలో 2వ నెల అది. శ్రావణ మాసంలో దక్షిణాయనం మొదలవుతుంది. వర్షాలు అయ్యి పడుతూ ఉంటాయి. అంటే మనకి ఇంద్రియాల నిగ్రహణ ఉండదు. అలాంటి సమయంలో కూడా నిగ్రహించుకుని చెయ్యగలిగితే అందుకే విశేషమైన ఫలితము. ఈ 2 మాసాలు అందుకు విశేషం అని చెప్పారు. ప్రతిరోజు విశేషమే. రోజు నేను ఉండగలిగితే అంటే అన్ని వేళలా అవ్వకపోయినా కొన్ని వాటిలో ఎక్కడైతే నాకు ఇంకా సిద్ధి స్వల్పంగా చేసిన నాకు ఆ సాధన ద్వారా క్రమేణా ఉత్తమ గతి లభిస్తుంది. ఇది ఉత్తమోత్తము ఈ 2 కూడా. అందుకే మళ్ళీ ఏం చేయాలి? ఆ సమయంలో అన్నిటికన్నా ఉత్తమోత్తమైన భావన ఉంటే సరిపోతుందా? చేస్తే సరిపోతుందా? అంటే చేసే విధానం ఏంటి? సాధకుడు ప్రతిరోజు నియమంగా పరిమితిగా ఒక్క పూటే భోజనం చేయాలి. ఎక్కువసేపు మౌనంగా ఉండాలి. ఇంద్రియాలన్నీ నా వశంలో ఉంచుకుని నేను మితంగా ఆహారం మితంగా, మాటలు మితంగా ఇలా ఉండి నేను ఆ జపం చెయ్యాలి. స్వస్య రాజపితॄణాం చ నిత్యం శూషణం చరేత్ సహస్ర జపమాత్రేణ భవేశుద్ధో అన్యతా శృణి. అలాగే ఎవరైతే ఈ నియమాలు పాటిస్తే 29 రోజులు చేస్తున్న ఇంద్రియాలు నిగ్రహణతో. అయితే ఇవన్నీ చేస్తూ కూడా ముఖ్యమైన నియమం ఏంటి అంటే, ఇప్పుడు రాజు దగ్గర సేవకుడుగా ఉన్నాను, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర నేను సేవకులుగా ఉన్నాను. నా స్వామి సేవ నేను మానకూడదు, ఎవరి దగ్గర అయితే నేను పనికున్నాను. అలాగే తల్లిదండ్రులకి నిత్యము ఎవరికైతే నేను శుశ్రూష అంటే సేవ, ఆ సేవ దానికి ముందు చేస్తున్నాను. ఇది నీ నియమం పెట్టుకున్నా సరే అవి నా నిత్య కృత్యాలు, వాటి నుంచి నేను పారిపోకూడదు, నేను ఏదో చేస్తున్నాను. అందుకని ఆ స్వామి సేవ చేసుకోవాలి, తల్లిదండ్రులకి నిత్యం సేవ చేసుకోవాలి. అలాగే ఆ నియమాలన్నీ పాటిస్తూ ఎవరైతే ఈ జపం ఒక 1000 సార్లు చేసినా సరే, అంటే ఈ సేవ చేస్తున్నావు నియమంగా రోజు ఒక 1000 సార్లు జపం చేసినా సరే శుద్ధి లభిస్తుంది. లేకపోతే అంటే ఒక నియమాన్ని పాటిస్తున్నామని కొన్ని నేను నిత్యం చేయాల్సిన సేవ తల్లిదండ్రులకి కానీ నా గురువుకి కానీ ఎప్పుడైతే ఆ సేవ చేయటం నేను ఇంకోటి ఏదో చేస్తున్నానని ఉల్లంఘించావంటే నువ్వు ఎన్ని చేసినా నీకు ఆ ఫలితం రాదు అన్న భావనలో చెప్తున్నారు. ఇవన్నీ చేస్తూ నేను రోజుకు 1000 సార్లు చేసినా చాలు ఆ జపము, నాకు శుద్ధి లభిస్తుంది. పంచాక్షరం పంచలక్షం జపే శివమనుస్మరన్ పద్మాసనస్థం శివధం గంగాచంద్ర కళాన్వితం. అయితే ఈ పరమాత్మ అంటే ఆ శివస్వరూపంలో ఏదైతే నిత్యమో నేను జపం చేస్తున్నానో ఎలా చేయాలి? ఇంద్రియ నిగ్రహం వాళ్ళు ఎవరికైతే సేవ చేసుకుంటున్నానో అవి ఉల్లంఘించకుండా రోజు ఒక్క 1000 చేస్తే సరిపోతుంది. అయితే ఈ జపం చేసే సమయంలో ఏ భావనతో చేస్తున్నావు? ఆ పరమాత్మను నువ్వు ధ్యానం చేస్తున్నావు, పంచాక్షర మంత్రాన్ని జపం చేస్తున్నావు. ఇలా ఆ ధ్యానం శివస్వరూపాన్ని చేసుకుంటూ చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 29 రోజులకి 5 లక్షల సార్లు మొత్తం కలిపి. అంటే రోజుకి తక్కువలో తక్కువ అంటే నా జపమాల ఏదైతే 108 ఉంటుందో అది మనం దగ్గర దగ్గర 163 సార్లు చేయాల్సి వస్తుంది రోజుకి. అంటే దగ్గర దగ్గర ఒక 10 గంటల కన్నా ఎక్కువ సమయాన్ని దానికి వేచి ఉంచాలి. ఒక 17,000 చిల్లర అవుతుంది. అంత రోజు చేస్తేనే ఈ 29 రోజుల్లో నేను 5 లక్షలు అన్నది చెయ్యగలను. అంత సమయాన్ని అక్కడ పెట్టాలి. ఆ భావన పరమాత్మది ధ్యానం చేసుకుంటూ జపం చేయాలి. కళ్యాణప్రదమైన స్వరూపమైన పరమేశ్వరుణ్ణి ఎలా ధ్యానం చేస్తున్నావు? కమలాసం మీద విరాజమానుడై కూర్చుని ఉన్నాడు. పైగా స్వామి యొక్క మస్తకం మీద గంగాదేవి, ఆ రేఖాచంద్రుడు సుశోభితంగా ఉన్నాడు. ఇవన్నీ భావనతో చేసుకోవాలి.
అందుకే మూర్తిని పూజిస్తాం. తర్వాత తర్వాత ఏమవుతుంది, క్రమేణా చెయ్యగా 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 ఆ మూర్తిని హృదయంలో ఉండేందుకు ధ్యానంలో అది నీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వామేరు స్థిత శాక్త్యా చ విరాజంతం మహాగణీః మృగటక్కధరం దేవం వరదాభయ పాణికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్ సంపూజ్య మనసా పూర్వ హృదీవ సూర్యమండలి. అయితే ఈ రూపం ఏదైతే ధ్యానిస్తున్నానో ఆ రేఖాచంద్రుడు ఉన్నాడు, శిరస్సు మీద గంగ ఉంది. అయితే అమ్మవారు అయ్యగారి యొక్క ఆ ఎడమ తొడ మీద ఆదిశక్తి కూర్చుని ఉన్నది భగవతి. అక్కడ నిలబడి ఉన్న గణములందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఆ ఘనసేన అన్నది చాలా కొన్ని కోట్లలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన సమీపంలోనే ఉంటారు. అంటే ఇంత కమలం మీద కూర్చున్న ఆయన అక్కడ మళ్ళీ పార్వతీ సమేతంగా ఉన్న నెత్తి మీద గంగుంది, మరి శిరస్సు మీద రేఖాచంద్రుడు కళా సుశోభమానంగా ఉన్నాడు. ఆదిశక్తితో సమేతంగా ఉన్న ఆయనని అక్కడ గణములందరూ కూడా పరమేశ్వరుణ్ణే పూజిస్తూ ఆయన దగ్గర ఆయన సన్నిధిలోనే ఉన్నారు. సద్గుణాల సంపన్నంగా పైగా అందరినీ అనుగ్రహించే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు, 4 హస్తాలతో ఉన్నాడు. మృగముద్ర ఒక హస్తంలో, డమరుకం ఒక హస్తంలో, వర అభయ ముద్రలు ధరించిన 2 హస్తాలు, ఎల్లవేళలా అందరినీ అనుగ్రహిస్తున్న పరమాత్మ సదాశివ. ఈ గణములందరూ కూడా ఆయనే స్మరిస్తూ ఉన్నారు. ఎలా స్మరిస్తున్నారు అంటే, ఇక్కడ నువ్వు జపం చేసేటప్పుడు ఈ రూపాన్ని నువ్వు చక్కగా స్మరిస్తూ ఉండాలి. ఈ స్మరిస్తూ ఉండి ఎక్కడ స్మరిస్తున్నావు, ప్రత్యక్షంగా సూర్యుడిలో స్మరిస్తున్నావు, పూజిస్తున్నావు. అంటే ఇంతకుముందు నువ్వు మామూలుగా కర్మ చేస్తున్న ఈ శరీరంతో చేసే క్రతువుకి ముందు మానసికంగా చేయమని చెప్పారు. ఈ మానసికంగా ఎలా చేస్తున్నావు, హృదయంలో భావన చేస్తున్నావు. హృదయ హృద్గుహంలో ఉన్నది పరమాత్మ, ఆ హృదయంలో చేస్తున్నావు. మళ్ళీ ప్రత్యక్షంగా సూర్యుడిని చూసి కూడా ఆ మానసిక పూజ అన్నది చేసిన తర్వాత కానీ ఈ జపం అన్నది మొదలు పెట్టకూడదు. జపేత్ పంచాక్షరీం విద్యాం ప్రాజ్ముఖం శుద్ధ కర్మకృత ప్రాతః కృష్ణ చతుర్దశయాం నిత్యకర్మ సమాప్య చ. మనకి వ్రతాలు కానీ కొన్ని కొన్ని మాసాల్లో కొన్ని విశేషంగా చేస్తూ ఉంటాం. ఆ వ్రతానికి సంబంధించిన పూజా క్రతువు అంతా కూడా పెద్ద తతంగా ఉంటుంది. అయితే నిత్యము నేను ఏదైతే చేస్తున్నానో అది స్వల్పంగా అయినా సరే అది చేసుకున్న తర్వాత ఇది చెయ్యాలంటారు, కానీ అది మొత్తానికి మానేమని ఎక్కడా చెప్పరు. అలాగే నేను ఏ దాంట్లో ఉన్నా అంటే ఏ ఆశ్రమంలో ఉన్నాను, ఏ ప్రదేశంలో ఉన్నానో దానికి తగ్గట్టుగా పైగా ఏ నియమాలు నా ఇంట్లో నేను ఎప్పుడో పూర్వీకుల నుంచి వస్తున్నవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నిత్యకర్మలు అంటాం. అవన్నీ చేసుకున్న తర్వాత అందుకే ఆ పంచాక్షరి విద్యను అప్పుడు మనం జపం చేయాలి. సాధకుడు సదా శుద్ధ కర్మల్ని అంటే దుష్కర్మల్ని తలంపులో కూడా రానివ్వకుండా ఉండాలి. జపం చేసేటప్పుడు ఇన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఆ పంచాక్షరి విద్య అన్నది అది పరమాత్మ యొక్క అక్షర రూపంలో నేను అవ్యక్తం నుంచి వ్యక్తమైన భావం నుంచి వస్తున్నది అన్న భావనతో చేస్తున్నాం. అందుకే ఇలా సాధకుడు అంత శుద్ధంగా ఉండాలి ఎల్లవేళలా. ఈ జపమంతా కూడా 29 రోజుల తర్వాత ఎప్పుడైతే సమాప్తి కృష్ణపక్షంలో మళ్ళీ ఆ చతుర్దశి రోజు అయిపోతుందో ఆ రోజు మళ్ళీ నిత్యకర్మలన్నీ చేసుకున్న తర్వాత అంటే నియమంగా అప్పుడు నాకు ఈ 5 లక్షలు జపం అయిపోవాలి. జపం అయిపోయాక మళ్ళీ పునశ్చరణ అంటారు. అన్ని రోజులు నేను నా నియమాన్ని ఉల్లంఘించకుండా చేసినందుకు మళ్ళీ దాన్ని సంపూర్ణం చేయటానికి కూడా ఒక విధి విధానం ఉన్నది. మనోరమే శుచోదేశో నియతః శుద్ధ మానసః పంచాక్షరస్య మంత్రస్య సహస్రం ద్వాదశాం జపేత్. ఇక్కడ ఆ పంచాక్షరి మంత్రాన్ని మళ్ళీ 12,000 సార్లు జపించాలి. అంటే నియమంగా 5 లక్షలు అయిపోయిన తర్వాత చివరి రోజున మళ్ళీ 12,000 సార్లు దాన్ని మళ్ళీ నేను జపించి అప్పుడు దాన్ని నేను సంపూర్ణం చేసుకోవాలి. వరయిచ్చా సపత్నీకాన్ శైవాన్వి బ్రాహ్మణోత్తమాన్ ఏకం గురువరం శిష్టం వరయే సంభామూర్తికం. నేను చివరి రోజున 12,000 సార్లు జపం చేయటమే కాకుండా మళ్ళీ ఏదైతే 5 బ్రాహ్మణులు పిలవాలి. ఎవరిని ఆ బ్రాహ్మణులు మళ్ళీ
సదాచారంగా ఉన్నవాళ్ళని, ఆ శివభక్తితో ఉన్నవాళ్ళని, భార్యా సమేతంగా ఇటువంటి శ్రేష్ఠులైన వాళ్ళనే పిలవాలి. అన్యోన్యంగా ఉన్నవాళ్ళని, వికారరహితంగా ఉన్నవాళ్ళు. ఒకరు బాగున్నా ఇంకొకరు బాగోకపోయినా మళ్ళీ ఇద్దరు కారు. ఇద్దరు కూడా అంత శ్రేష్టంగా ఉన్నవాళ్ళు, శివభక్తిలో తత్పరులైన వాళ్ళు, వికారరహితంగా ఉన్నవాళ్ళు. అలాగే ఈ 5గురు బ్రాహ్మణులు సతీ సమేతంగానే కాకుండా ఇంకొకళ్ళని మళ్ళీ శ్రేష్టమైన ఆచార్యుడిని కూడా ఒక ఆయన్ని పిలవాలి. ఆయన్ని సాంబ సదాశివ స్వరూపంగా భావించి ఈ 5గురు ఎవరైతే పిలుస్తున్నామో వాళ్ళు మళ్ళీ ఈశానం చాత పురుషం అఘోరం వామమేవ చ సత్యోజాతం చ పంచైవ శివభక్తాన్ ద్విజోత్తమ. ఎలా అయితే సదాశివ పంచముఖ అంటాం. ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత. ఈ 5గురు బ్రాహ్మణులు ఈ 5 రూపాలుగా భావనతో, ఆ ఆచార్యుడేమో సదాశివ భావనతో, పార్వతీ సమేతంగా ఉన్నాడన్న భావనతో, ఈ 5గురు కూడా మళ్ళీ వీళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చిన బ్రాహ్మణుల వాళ్ళ భార్యలు ఆ భావనతో, వాళ్ళ ప్రతీకగా భావించి శివభక్తితో వాళ్ళని శివుడినే పూజిస్తున్నానన్న భావనతో పూజా సామగ్రి అంతా కూడా సిద్ధపరచుకుని ఆ పరమాత్మనే పూజన చేస్తున్నానన్న భావనతో మొదలుపెట్టాలి. పూజా ద్రవ్యాన్ని సంపాద్య శివ పూజాం సమారభే శివ పూజాం చ విధి వత్కృత్వా హోమం సమారభే ముఖాంతం చ స్వాసూత్రేణ కృత్వా హోమం సమాచరేత్ దశైకం వా శతేకం వా సహస్రేకమతాపి వా. మనకి రోజు చేసుకునే పూజల్లో కూడా పూజకు కూర్చునే ముందు మళ్ళీ ఇది లేదు అది లేదని లేకుండా అన్నీ ముందే సిద్ధపరచుకోమని చెప్తారు. ఆ సిద్ధపరుచుకున్న తర్వాత మంచిగా సుఖాసనంలో కూర్చుని ఆ పూజని విధి విధానంగా చేసుకోవాలి. అలాగే ఈ 5గురు బ్రాహ్మణుల్ని భార్యా సమేతంగా పిలుస్తున్నాం, ఒక ఆచార్యుని పిలుస్తున్నాం. ఇది మళ్ళీ సదాశివ అన్న భావనతో పార్వతీ సమేతంగా ఉన్నాడని విధి విధానంగా నేను పూజ చేసుకోవాలి. ఈ సామానంతా కూడా సిద్ధపరచుకుని అప్పుడు నేను హోమం అన్నది కూడా ఆరంభం చేసుకోవాలి. అయితే మన ఇంట్లో ఏదైతే అనుసరించి మన పూర్వీకులు ఏదైతే చేస్తున్నారో ఆ నిత్య గృహస్థ సూత్రాలకు సంబంధించిన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. అవన్నీ చేసుకుని ఆ భూ సంస్కారాలన్నీ కూడా 5 ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే హోమం చెయ్యటానికి మళ్ళీ అగ్నిని అక్కడ ప్రజ్వలింప చెయ్యాలి. అప్పుడు ఆహుతులు ఇవ్వటం అన్నది అప్పుడు మొదలు పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ చెయ్యటానికి ముందుగా ఇవన్నీ సమకూర్చుకోవటం, దానికి తగ్గట్టుగా ఇలా హోమాన్ని ప్రారంభించే ముందు మళ్ళీ దానాలుగా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా సిద్ధపరచుకుని ఉండాలి. అంటే ఇలా మళ్ళీ దానాలుగా ఎన్ని ఇస్తున్నాను, 1 ఇస్తున్నానా, 11 ఇస్తున్నానా, లేకపోతే 100 ఇస్తున్నానా, లేకపోతే 1000 ఇస్తున్నానా, శక్తి కొలది. ఆ దానంగా ఇచ్చే గోవులు కూడా ఎలా ఉండాలి? కాపిలేనా ఘృతేనేవ జుహుర్యాత్ స్వాయమేవ హి కార్యయేచ్చివ భక్తేర్వాప్యాష్టో అత్తర శతం బుధః. అంటే మన ఇంట్లో ఏదైతే నడుస్తుందో దానికి తగ్గట్టుగా చెయ్యాలి. కపిల గోవు అంటారు, అన్నిటిలోకి శ్రేష్టమైనది అంటారు. అట్లాంటి గోవుని దానంగా ఇవ్వాలి. అయితే దూడతో సహా ఇవ్వాలి అంటారు. ఇలా ఎంతైతే అంత, అంటే 100 అనుకున్నప్పుడు మనకి శక్తి ఉంటే 108 అయినా పర్వాలేదు. ఒక 1000, ఒక 100, లేకపోతే 11, ఒక్కటో. ఆ ఒక్కటి ఇచ్చేటప్పుడు మాత్రం దూడతో కూడా ఇవ్వాలి అంటారు. పండితులైన శివభక్తులకి బ్రాహ్మణుల చేత ఆహుతులన్నీ కూడా ఇప్పించాలి. హోమాంతే దక్షిణాధ్యేయ గురోర్గోమీతునం తథా ఈశానాది స్వరూపాస్తాం గురుం సాంబాం విభావ్య చ తేషాం పస్తితాతోయేన శివశిరః స్నానమాచరేత్ శక్తిశక్త్యా కోటితీర్థేషు సద్యః స్నానఫలం లభేత్. హోమకర్మ సమాప్తమైన వెంటనే గురువుకి దక్షిణ రూపంలో మళ్ళీ ఆయనకు ఒక ఆవుని, ఎద్దుని ఇలా ఇవ్వాలి, లేకపోతే ఆవు దూడని. ఇక్కడ మళ్ళీ 5 బ్రాహ్మణులు ఎవరైతే ఈశాన ఇటువంటి పంచ ప్రతీకగా నేను అక్కడ పిలిచానో భార్య సమేతంగా, వాళ్ళు కూడా ఆ భావనతో మనం పూజించుకుని విధి విధానంగా మనం ఇవ్వాల్సిన దానాలన్నీ
కూడా ఇక్కడ ఆ భావనతో ఇవ్వాలి. ఇచ్చేది పరమాత్మకి. అంతేగా నేను ఇచ్చాను కాబట్టి ఈయన జన్మ సార్థకం అయిపోయింది, లేకపోతే ఈయనకి ఎక్కడదన్న భావనలో ఇవ్వకూడదు. ఇచ్చేది పరమాత్మకి. అక్కడ వాళ్ళకి ఆ స్వరూపంగా భావించి విధి విధానంగా పూజ చేసుకుని పరమాత్మకి సమర్పిస్తున్నానన్నట్టుగా ఇవ్వాలి. అయితే ఇలా ఎవరైతే చేస్తున్నారో అంటే నువ్వు ఎప్పుడైతే భావన మారుతుందో నీ ఫలితం మారిపోతుంది. వాళ్ళ చరణాలని ఏదైతే మనం కడుగుతున్నామో ఆ నీటితో మనము స్నానం చెయ్యాలి. ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 36 కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం అక్కడ ఆ క్షణంలో లభించేస్తుంది. దశాంగమన్నం తేషాం వై దత్వా ద్వే భక్తిపూర్వకం పరాబుద్ధయా గురోహ పత్ని ఈశానాదిక్రమేణ తు. ఆ బ్రాహ్మణులకి మళ్ళీ విధి విధానంగా భక్తిపూర్వకంగా దశాంగణం ఏదైతే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా అంటే వాళ్ళని సత్కరించటం దగ్గర నుంచి, ఆహ్వానించటం దగ్గర నుంచి వాళ్ళకి తల స్నానాలు, పాదాలు కడగటము, షడ్రసోపేతమైన భోజనం నెయ్యితో, అలాగే సువాసనతో ఉన్నవన్నీ, అలాగే పానీయాలు తీపివి, అలాగే తమలపాకు తాంబూలం ఇవ్వటం, అలాగే బహుమతులు ఇవ్వటం, వీడ్కోలు కూడా, ఇవన్నీ కూడా దశాననం. ఇవన్నీ విధి విధానంగా భక్తిపూర్వకంగా భావించి ఇది మళ్ళీ ఈశానాది క్రమంలో ఉన్న ఆ పంచ సదాశివకి ఏవైతే 5 ముఖములు ఉన్నాయో, 5 రూపాలు ఉన్నాయో ఆ భావనగా బ్రాహ్మణులకు ఇవన్నీ ఉత్తమైనవన్నీ ఇచ్చి వైభవంగా విస్తారంగా మన శక్తి కొలది, అలాగే శివుడికి నచ్చినవి ఏవైతే ఆ వస్త్రాల దగ్గర నుంచి, ఆభరణం అంటే ఏంటి రుద్రాక్ష, అందుకని రుద్రాక్షలు, వస్త్రాలు, వడలు మొదలైన వాటినన్నిటినీ కూడా ఆ పరమాత్మకే ఇస్తున్నానన్న భావనలో ఇవ్వాలి. దీంతో శివ మహాపురాణం విద్యేశ్వర సంహితను 17 చాప్టర్లో 50 శ్లోకాస్ సంపూర్ణం.